అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు పండగ డీఏ పెంపుతో పాటుగా అదనపు బెనిఫిట్స్ అండి. మరి ఆ బెనిఫిట్స్ ఏంటి అనే పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. అలాగే వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకి గుడ్ న్యూస్ అండి. మోదీ ప్రభుత్వం వారికి ప్రత్యేక తాయిలాలు ప్రకటించింది. ఈ విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. భారత ప్రభుత్వ ఎంప్లాయీస్‌కు ప్రకటించినటువంటి ప్రత్యేకమైన అలవెన్స్‌లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ డిఏను ఈ నెలలో 3-4% వరకు పెంచే అవకాశం ఉంది. ప్రభుత్వం తన ఉద్యోగులకు అదనపు ఆర్థిక సహాయం అందించడానికి చర్యలు చేపట్టనుంది. ఈ పెంపు పెన్షనర్లకి కూడా వర్తిస్తుంది. సెప్టెంబర్ 25న కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనున్న నేపథ్యంలో జరిగింది. అక్కడ డిఏ పెంపుపై అధికారిక వెలువడే అవకాశం అండి. సో, ఈ వార్త భారీ అంచనాలనైతే రేకెత్తించింది. ప్రకటనకు ఇంకా కొన్ని రోజులే మిగిలినాయి. సో, మొత్తానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ అనేది 50% ఉంది ప్రస్తుతము. ఇప్పుడు ఈ ఏడాది జనవరి నుంచి 4% పెంపు అమల్లోకి వచ్చింది. సో, అంచనా ప్రకారంగా జూలై 2024 నుంచి డిఏ అనేది 53% లేదా 54% వరకైతే పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం, ఇన్‌ఫ్లేషన్, జీవన వ్యయం, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆధారంగా తన ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ను సంవత్సరానికి 2 సార్లు సవరిస్తుంది. పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య తన ఉద్యోగులకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా ఈ పెంపు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే తమ ఉద్యోగులకు డిఏ మళ్ళీ పెంచనుందనమాట. డిఏతో పాటుగా మోదీ ప్రభుత్వం హెచ్ఆర్ఏ, అలాగే ప్రయాణ టీఏ, కొత్త వేతన సంఘం ఏర్పాటు, సీనియర్ సిటిజన్లకు రైల్వేలో రాయితీలు ఇవ్వడం వంటి అంశాలను కూడా పరిశీలిస్తోంది. దీంతో ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. జనాభాలోని వివిధ వర్గాలకు మరియు ఉపశమనం కలిగించే వారికి అండగా నిలవడమే ఈ చర్యల లక్ష్యం అయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.